పెద్దలు ఒక సామెత చెప్తారు, కొండకెదురు దెబ్బ కండకు అసలు దెబ్బ అని. కానీ బాక్స్ ఆఫీస్కి పవర్ స్టార్ దెబ్బ పడితే ఎలా ఉంటుందో మనం థియేటర్లో చూసాం. అవును బ్రో, ఎన్నో రోజులుగా మనం కళ్ళు కాయలు కాసేలా వెయిట్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేసింది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబో అనగానే ఎక్స్పెక్టేషన్స్ లిటరల్లీ స్కై హైకి వెళ్ళిపోయినాయి. ఈరోజు వీడియోలో ఉస్తాద్ భగత్ సింగ్లోని ప్లస్లు మైనస్లు, బాక్స్ ఆఫీస్ దగ్గర మనోడి స్టామినా ఏంటో ఇన్డెప్త్గా క్లియర్ కట్గా మాట్లాడేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఇది థియరీకి రీమేక్ అని అందరికీ తెలుసు. కానీ హరీష్ శంకర్ తన మార్క్ చేంజెస్తో స్టోరీని మన తెలుగు నేటికి తగ్గట్లు భలే మార్చేశాడు. గబ్బర్ సింగ్లో ఆయన సిల్లీగా ఉంటున్న థియేటర్లు తద్రిల్లిపోయినాయి. మరి ఇందులో సీరియస్గా ఒక ఎమోషనల్ కాజ్ కోసం కనపడితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. థియేటర్లు బద్దలవ్వాల్సిందే కదా. కానీ ఫస్ట్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అయినప్పటికీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మాత్రం స్క్రీన్ ప్లే కొంచెం రొటీన్ అయిపోయిందన్న టాక్ అయితే వినిపిస్తుంది. రివ్యూస్ కూడా మిక్స్డ్గానే ఉన్నాయి. కానీ బ్రో, హానెస్ట్గా చెప్తున్నాం, కంటెంట్ వీక్ అయినా సరే మనోడి కటౌట్ చాలు అన్నట్లు పవర్ స్టార్ స్క్రీన్ మీదకి ఎంట్రీ ఇస్తుంటే ఆ వింటేజ్ స్వాగ్ చూసి గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి భయ్య. ఇంకో విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో మన వాళ్ళకి లాజిక్స్ ఎక్కువైపోయినాయి. అరే భయ్య, మనం వెళ్ళేది పవర్ స్టార్ సునామీ చూడడానికి. హరీష్ శంకర్ గారు ఎప్పుడు చెప్తుంటారు కదా, మేము తీసేది సినిమా కాదు పెద్ద జాతర అని. అక్కడ లాజిక్స్ అయితే ఎట్లా? అయినా ఒక డైలాగ్ ఉంటుంది సినిమాలో, నా రేంజ్కి నువ్వు పనికిరావు, నా ఫ్యాన్స్ రేంజ్కి నువ్వు సరిపోవు అని. అబ్బా, డైలాగ్ డెలివరీకి థియేటర్లో పేపర్లు చంపాల్సింది ఎవరైనా సరే. శ్రీలీల డ్యాన్సులు, దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ బ్లెండెడ్. కొన్ని చోట్ల బీజిఎం అయితే లిటరల్లీ నెక్స్ట్ లెవెల్ భయ్యా. ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్కి వచ్చేసరికి ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ఒక ఎమోషన్ కూడా. ఆయన కళ్ళలో ఉండే ఇంటెన్సిటీ, ఆ డైలాగులో ఉండే ఫైర్ చూస్తుంటే ఇయర్స్ ఆఫ్ వెయిటింగ్ ఈజ్ వాత్ ఇట్ అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆయన అలా స్క్రీన్ మీద చూస్తుంటే మన సొంత మనసుని చూసుకున్నంత ఆనందం అయితే కలుగుతుంది. యాజ్ ఎ ట్రూ ఫ్యాన్ ఆ కలెక్షన్ మనకి తప్ప ఇంకెవ్వరికీ అర్థం కాదు. నేను కలెక్షన్ చూస్తే బాలీవుడ్ సినిమా దురంధర్ 2 గట్టిగా కాంపిటీషన్ ఇస్తున్నా సరే ఫస్ట్ డే ఇండియా వైడ్గా 31 కోట్ల పైన నెట్ లాగేసింది. ఆకలితో ఉన్న సింహం ముందు బోను పెట్టిన బోనంజ పెట్టిన దానికి ఒక్కటే వేట. బాక్స్ ఆఫీస్ దగ్గర మనోడి వేట అలా సాగుతుంది. మరి ఫైనల్గా ఏంటంటే, మీరు లాజిక్స్ వెతికే క్రిటిక్ అయితే మాత్రం ఈ సినిమా మీకు యావరేజ్ అనిపించవచ్చు. కానీ మీరు పవర్ స్టార్ ఫ్యాన్ అయినా లేదా ఒక మంచి మాస్ మసాలా ఎంటర్టైనర్ చూడాలనుకుంటే మాత్రం డెఫినెట్గా టికెట్ అయితే బుక్ చేసేసుకోండి. సినిమా హిట్ ఫట్ అనేది పక్కన పెడితే ఆయన స్క్రీన్ మీద ఉంటే ఆ కిక్కే వేరప్ప. మీరు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసారా? చూస్తే మీకు బాగా నచ్చిన సీన్ ఏంటో, మీ రేటింగ్ ఏంటో కింద కామెంట్లో అయితే చెప్పండి.